ఓయూలో నక్సలర్స్ నరమేధం మేధోమథనం అంశంపై సదస్సు నిర్వహించారు. అమరవీరుల స్మారక పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఆదివాసుల కోసం పోరాడుతున్నామని చెప్పి నక్సల్స్ ఆదివాసులను చంపుతున్నారని ఎంఎంఆర్ఐ అధ్యక్షుడు మురళీ మనోహర్ అన్నారు. ఇక సమస్యలపై మేధావులు మాట్లాడడం లేదని అన్నారు. నేను చేసిన 3 ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్లలో ఒకటి ప్రొఫెషనల్ గా 1948 నుంచి 52 కమ్యూనిస్ట్ స్ట్రగుల్ ఉన్న పోలీస్ స్టేషన్ ఒకటేకున్నా కూడా పోలీస్ క్యాంపులు డబ్బున్న వాళ్ళని దోచుకోవడం పంచినారు లేదో కానీ అటువంటి వాతావరణంలో మేము పోలీస్ క్యాంపులు పెట్టేవాళ్ళం. అక్కడి చరిత్ర ఏమంటే అక్కడి ఒక ముస్లిం సబ్ ఇన్స్పెక్టర్ రజాకార్లకు సపోర్ట్ చేస్తుంది. వినే బైరాన్పల్లి ఉస్నాబాద్ కాకుండా పోయిన ఏరియాలో ఒక దిక్కు వరంగల్ దూరము, ఒక దిక్కు మెదక్ హెడ్ క్వార్టర్ దూరము, ఒక దిక్కు కరీంనగర్ దూరం. అటువంటి ఏరియాలో అంటే ఈ కమ్యూనిస్ట్ అమాయక ప్రజలు ఉండే ఏరియాలను ఎలిమినేట్ చేసి వాళ్ళ ద్వారా ఆ నేరాలు అయిన వాళ్ళని అండర్ గ్రౌండ్ తీసుకుని ఇంకా ఎక్కువ చేయించేవాళ్ళు. అదే సిద్ధాంతం ఇప్పటికీ పాటిస్తున్నారు వాళ్ళు. ఆపాలి, శాంతి చర్చలు జరపాలి అనేది ఇది బూటకపు ప్రచారం, ఇది ఒక అబద్ధపు ప్రచారం. ఇది కనుక అలా అని మేము ఎన్కౌంటర్ జరగాలి, మనుషులను చంపాలని మేము అనడం లేదు. వీలైనంత వరకు అందరూ సరెండర్ కావాలి, తుపాకీ వదిలేయండి, మీరు జనజీవన స్రవంతిలో కలవండి. ఎవరెంతకు వాళ్ళు వచ్చి సరెండర్ అయిన వాళ్ళ మీద కేసులు లేవు. ఇప్పుడు కొత్తగా, గతంలో 10 కేసులు ఉంటే కూడా అన్ని కోట్ల చుట్టూ తిరగాలి జీవితం అంతా. ఇప్పుడు కేసులన్నీ ఎత్తేస్తున్నారు, లక్షల రూపాయలు ఇస్తున్నారు సరెండర్ అయిన వాళ్ళకి, జీవనోపాధి కల్పిస్తున్నారు. 1000 కోట్లు కేటాయించారు దీని కొరకు. 3000 కోట్లతో అభివృద్ధి పథకాలు ప్రకటన చేశారు. ఎక్కడ ఒక ఛత్తీస్గఢ్ లోనే. ఇవన్నీ ప్రజలకు తెలియడం లేదు. కనుక ప్రభుత్వము అక్కడికి వెళ్ళి వీళ్ళని కంపెనీకే పోలేదు, డెవలప్మెంట్ కొరకే ఇదంతా నడుస్తా ఉంది. కనుక మీరు ఈ చర్చ ఆపేసి అందరూ ప్రాణాలతో బ్రతుకుండాలి, నక్సలైట్లు ఎవరు చావకూడదు, ఇది మా అందరి కోరిక. వాళ్ళు కూడా మనుషులే, అందరూ శాంతియుతంగా బతకాలి. ఈ చర్చలు అనేటువంటి మిషతోటి నక్సలైట్లు, ఇప్పుడు నేను 2 గ్రూపులు ఉన్నాయి దీంట్లో. జంపన్న తర్వాత జస్టిస్ చంద్రకుమార్ వీళ్ళ వాదన ఒకలాగా ఉంది, అరగోపాలు వీళ్ళు మేధావులు అనే వాళ్ళు కొందరు వాదన వేరే ఉంది. వాళ్ళిద్దరు మీడియాలో వచ్చి కొట్లాడుకున్నారు, నేనున్నాను సాక్షిగా. దాన్ని జంపన్న వీళ్ళంతా ఏమంటున్నా అంటే నక్సలైట్లు శాశ్వతంగా సరెండర్ కావాలి,